రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలంలో ముంపుతో విధ్వంసం కలిగిస్తున్న శంకరగుప్తం మేజర్ డ్రైనేజీని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ పరిశీలించారు. డ్రైన్ పరివాహక ప్రాంతాల్లో వాగులు, బ్రిడ్జిలు దాటుతూ ఎంతో రిస్క్ చేసి ప్రయాణిస్తూ అక్కడి సమస్యల్ని అధ్యయనం చేశారు. శంకరగుప్తం కేసనపల్లి నుండి కరవాక వరకు సుమారు 8 కిలోమీటర్ల వరకు శంకరగుప్తం డ్రైనేజీలో మరబోట్లలో పర్యటిస్తూ నాశనమైన కొబ్బరి చెట్లను పరిశీలించారు. డ్రైన్ లోతు, వెడల్పు వంటి ప్రాథమిక అంశాలను అంచనా వేశారు. ఉప్పుటేరు ముంపు వల్ల మంచినీటి సమస్యతో ఇక్కడి ప్రజల జీవన విధానం ప్రశ్నార్థకంగా మారిందని దేవవరప్రసాద్ అన్నారు. ఇక్కడ డెప్త్ ఉంటుంది, బాగా ఇక్కడ డెప్త్ 12 ఫీట్ ఉంటుంది. డ్రెడ్జింగ్ కూడా చేసింది. ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళినట్టయితే మనం ఈ డ్రైన్ మౌత్ కి మనం రీచ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ 8 కిలోమీటర్లు సుమారుగా డ్రెడ్జింగ్ చేశారు. గతంలో 2017-18లో చేశారు. సో ఆ టైంలో చేసినందువల్ల ఇక్కడ ఏమిటంటే మనం ఇక్కడ పరిస్థితి గమనించినట్టయితే ఎక్కడైతే డ్రెడ్జింగ్ చేయలేదో ఆ లొకేషన్కి డ్రెడ్జింగ్ చేసిన లొకేషన్కి మనం క్లియర్ కట్గా తేడా అయితే గమనించవచ్చు. ఇక్కడ డ్రెడ్జింగ్ చేసిన దగ్గర 2 ప్రక్కల మనం గమనించినట్టయితే కొబ్బరి చెట్లు బాగా పచ్చగా కనిపిస్తూ ఉన్నాయి. కొబ్బరికాయలు చిన్న చిన్నవి ఉన్నప్పటికీ కూడా, అంటే పంట నష్టం ఉంది కరెక్టే, కానీ ఎక్కడ కూడా మాడిపోయి తలలు విరిగిపోయిన పరిస్థితి లేదు. ఎక్కడైతే దీన్ని ఈ అనీవెన్గా డ్రెడ్జింగ్ జరిగిందో దానివల్ల నష్టం ఇదంతా. ఈ మీడియం డ్రైన్లు కానీ అలాగే మైనర్ డ్రైన్లు కానీ దీంట్లో కలవాలి, ఇది వైనితేయలో కలవాలి, అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళాలా, అది దాని ఫ్లో చార్ట్. అది జరగట్లేదు. ఆ మధ్యలో అడ్డంగా తయారైంది. కాబట్టి డ్రెడ్జింగ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మనం అడగటం ఖచ్చితంగా ఒక డిమాండ్ లాగా ఇక్కడి నుంచి రైతుల నుంచి నేను తీసుకెళ్తా ఉన్నాను. రైతాంగం అంతా కూడా నష్టపోతున్నారు. విపరీతమైన నష్టం. 1-1.5 చెట్లు పాడైపోయి ఇరుప్రక్కల కేవలం ఈ శంకరగుప్తం డ్రైన్ ఇరువైపులే పాడైపోయింది. కాబట్టి తప్పనిసరిగా డ్రెడ్జింగ్ చేయటం ఒక ఐటమ్ అయితే, రెండోది 2 ప్రక్కల కూడా గొట్లు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే పోర్ట్ ఉందో, సముద్రం పోర్టులో ఉందో, అలాగే గోదావరి ఉందో ఇది ఊళ్ళ మీద పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి గట్లు కట్టాలి అని ఒక ఐడియా అయితే మనం చెప్తా ఉన్నాం. ఇది 2 అంశాలు దీంట్లో ఉంది. మొట్టమొదటి అంశం డ్రెడ్జింగ్, మిగిలిపోయిన ప్రాంతానికి 8 కిలోమీటర్ల మేరకు డ్రెడ్జింగ్ చేయటం ఒకటైతే, రెండవది వచ్చేటప్పటికి గట్లు నిర్మించడం అనేది రెండవ